అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, పెన్షన్లతో వారిని ఆదుకుంటుందని అన్నారు. నామవరంలో ఉన్న ఆదర్శ దివ్యాంగుల ఆశ్రమం వార్షికోత్సవం సందర్భంగా జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం వారిచే దివ్యాంగులకు ఏర్పాటు చేసిన 3 వీల్ చైర్స్, 5 క్రాచెస్, 5 చేతికర్రలు అర్హులైన వారికి ఎమ్మెల్యే గోరంట్ల అందజేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోందని, అర్హులైన వారికి 6,000 నుంచి 15,000 రూపాయల వరకు ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోందని, వారి నైపుణ్యానికి తగ్గట్టుగా ఉద్యోగ కల్పన కల్పించే విధంగా రోజుల్లో ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు నిచ్చెన కోళ్ల సత్యబాబు, పెంకే కోటేశ్వరరావు, ఎర్ర ఉమామహేశ్వరి, అంకం గంగరాజు, అవ్వలక్ష్మి, వర్రే రవి, చిక్కల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ బైక్స్ కానీ ఇవన్నీ కూడా పరికరాలను ఇద్దాం, ఆదాయ పనిముట్లు ఎలా ఇస్తున్నాము, అలాగే వికలాంగులు కూడా పనిముట్లన్నీ ఇవ్వాలి, వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, ఉపాధి కల్పన అవకాశం కల్పించాలని నడుస్తున్నాను. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ మన దాంట్లో కొంతమంది స్కిల్ ఉంది, కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. అందుకని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వికలాంగులు ప్రత్యేకంగా పెట్టేసి వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి లభించేలాగా, ఉద్యోగం వచ్చేలాగా చేస్తాం. అవుతుంది కోటా ఉంటుంది ఎదురు, కనుక సక్రమంగా మనం ఉపయోగించుకుంటే అది పడుతుంది. ప్రతి చిన్నదానికి కూడా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి. ఫిజికల్లీ ఛాలెంజింగ్, వికలాంగులు అనాల్సిన అవసరం లేదు, ఛాలెంజింగ్. మనం ఏదైనా ఛాలెంజ్గా జీవితం ఎంతో టాలెంట్ ఉంది, మీలో టాలెంట్ ఉంది. అంధత్వం కానీ బదులు కానీ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. జీవితంలో నిలదొక్కునే దానికి సహాయం ఉంటుంది. ప్రభుత్వ సహాయంతో పాటు మీ అందరికీ నిలదొక్కుని ఏదైనా కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది.